హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. ఈ వీడియోలో మనం భారతీయ సమాజం నుంచి కులతత్వం అనేటువంటి అంశం మీద వీడియో చేయడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ టాపిక్ ఏమిటి అనేటువంటిది ఒక పూర్తి అవగాహన రావటం అనేటువంటిది జరుగుతుంది. చాలా మటుకు వీడియో చూస్తున్నారు కానీ దాన్ని చివరి వరకు చూడటం అయితే లేదండి. సో, మీరు అలా చివరి వరకు చూడకపోవటం వల్ల మీరు పూర్తిగా టాపిక్‌ని నేర్చుకోలేకపోవటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మన ఛానెల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న. అధికరణ 332 ఏ అంశాన్ని వివరిస్తుంది అని ఇవ్వటం అయితే జరిగిందండి. సో, దీనికి సమాధానం ఆప్షన్ 2 రాష్ట్రాల శాసనసభలలో ఎస్సీ, ఎస్టీల కోసం సీట్ల రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఆర్టికల్ 332 ద్వారా వివరించడం అయితే జరుగుతుందండి. తర్వాత ప్రశ్న. కింది వాటిలో షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్ పరిశీలిస్తే ఆప్షన్ 1 వారికి వ్యవసాయ భూమిని సమకూర్చడం. అంటే షెడ్యూల్డ్ కులాల వారికి వ్యవసాయ భూమిని సమకూర్చటం, వారికి ఉపాధిని సమకూర్చటం, వారికి ఇండ్లు సమకూర్చడం. సో, ఇచ్చినటువంటి ఈ 3 ఆప్షన్స్ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అర్హత కలిగినటువంటి పేదలందరికీ ప్రభుత్వాలు ఇవ్వబోయేటువంటి బేసిక్ నీడ్స్ అండి ఇవి. వీటికి రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఇవి ప్రభుత్వాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మిగిలినటువంటి 4వ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే అస్పృశ్యతను నిషేధించడం అనేటువంటిది షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగ పరంగా వీరికి రాజ్యాంగం కల్పించబడేటువంటి రక్షణ చట్టం అండి ఇది. సో, ఇచ్చినటువంటి వాటిలో మనకు ఆప్షన్ 4 అనేటువంటిది సరైన సమాధానం. సో, గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్‌ని మీకు అందివ్వడానికి మాకు కొంచెం సపోర్ట్‌గా ఉండటం అయితే జరుగుతుంది. సో, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే తర్వాతి ప్రశ్న. కింది నిబంధనలలో షెడ్యూల్డ్ కులాల వారికి తాగునీటి సదుపాయం కల్పించడానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో, దీనికి సమాధానం ఆప్షన్ 3 బావులు, నీటి చెరువుల వినియోగం మీద ఆంక్షలు తొలగించటం అనేటువంటిది సరైన సమాధానం. సో, ఇక్కడ మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15/1 ప్రకారం మతం, జాతి, కులం, లింగం ఆధారంగా ఏ పౌరుని కూడా దుకాణాల్లో ప్రవేశం, హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద స్థలాలు, అదే విధంగా నీటి బావుల వాడకం, చెరువులు, స్నానఘట్టాలు, రోడ్లు మొదలగు వాటిపైన ఆంక్షలు తొలగించటం మనకు ఆర్టికల్ 15/1 ద్వారా కల్పించడం అయితే జరిగిందండి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ ఒక కులం వారు మరొక కులంపై ఈర్ష్య, ద్వేషం, పక్షపాతాలను కలిగి ఉండే ప్రవర్తనను కులతత్వం అంటారు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో, ఇది సరైనదేనండి. ఎందుకు అంటే ఒక కులం వారు మరొక కులంపై ఈర్ష్య, ద్వేషాలు, అదే విధంగా పక్షపాతాలను కలిగి ఉంటే అటువంటి ప్రవర్తననే కులతత్వం అంటారు అనేటువంటిది మనకు ఈ కులతత్వం అనేటువంటి టాపిక్‌లో మొదటగా ఇచ్చేటువంటి నిర్వచనం అండి ఇది. అదే విధంగా ఆప్షన్ బి ఆర్‌ఎన్ శర్మ ప్రకారం రాజకీయాలుగా మారిన కుల విశ్వాసమే కులతత్వం అని ఇవ్వటం జరిగింది అని ఇచ్చారండి ఇక్కడ. సో, ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ రాజకీయాలుగా మారిన కుల విశ్వాసమే కులతత్వం అని చెప్పింది ఎవరు అంటే డిఎన్ ప్రసాద్ గారు చెప్పటం అయితే జరిగిందండి. మరైతే ఆర్ఎన్ శర్మ గారు దీని గురించి ఏం చెప్పారు అనేటువంటిది మనం ఒకసారి పరిగణిస్తే ఈ ఆర్ఎన్ శర్మ గారు కులతత్వం అంటే ఒక వ్యక్తి తన కులం లేదా ఉపకులం పట్ల అంధవిశ్వాసాన్ని అంటే గుడ్డి నమ్మకాన్ని కలిగి ఉండేదాన్నే కులతత్వం అంటారు అని ఈయన చెప్పడం అయితే జరిగిందండి. సో, మనకు ఆప్షన్ బి అనేటువంటిది రాంగ్‌గా ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఆప్షన్ సి కులతత్వానికి ప్రధాన కారణం కుల పంచాయతీ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో, ఇది కూడా సరైనదేనండి. ఎందుకంటే ఎక్కడైతే కులతత్వం అనేటువంటిది ఉంటుందో అక్కడ అది ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కుల పంచాయతీలు. ఇలా ఒక వర్గానికి చెందినటువంటి లేదా ఒక కులానికి చెందినటువంటి వారంతా కలిసి పంచాయతీలు ఏర్పాటు చేసుకోవటం వల్ల అక్కడ కులతత్వం అనేటువంటి భావన ఎక్కువగా ఏర్పడటం అయితే జరుగుతుంది. అదే విధంగా ఆప్షన్ డి కులతత్వానికి ఆయువు పట్టు గ్రామాలు అని ఇవ్వటం జరిగింది.
సో ఇది కూడా సరైనదేనండి. ఎందుకు అని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఈ కులతత్వం అనేటువంటి భావన గ్రామాల ద్వారానే ఎక్కువగా అవలంబించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కూడా సరైనదే కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో ఏ, సి, డి సరైనవి. సో మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానం. తరువాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ, ఒక కులం తమ అంతస్తు లేదా హోదాను పెంచుకోవడానికి అక్రమ పద్ధతులను పాటించటం అని ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదేనండి. ఎందుకు అంటే ఒక కులం తమ యొక్క ఉనికిని కాపాడటం కోసం, హోదాను పెంచుకోవటం కోసం కొన్ని అక్రమమైన పద్ధతులను పాటించడం అయితే జరుగుతుందండి. అంటే ఆధిక్య కులం గల వారు ఎవరైతే ఉంటారో వారు నిమ్న కులస్తుల పట్ల కొన్ని అశాంతులకు గురి చేయటం అనేటువంటిది జరుగుతుంది. వారి పట్ల వివక్షత చూపడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా అనేకమైనటువంటి అక్రమ పద్ధతులను వారు పాటించి వారి కులం యొక్క హోదాను పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆప్షన్ బి, అస్పృశ్యత ఆచరణ కొనసాగించటం మరియు శాంతి భద్రతలు, స్థిరత్వానికి ముప్పు కలగటం అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో ఇది కూడా సరైనదే. ఎందుకు అంటే ఇక్కడ ఒక కులం యొక్క అంతస్తును కాపాడటం కోసం కొంతమంది ఆధిక్య కులం వారు నిమ్న కులస్తుల పైన వివక్షతను చూపించటం, అదే విధంగా వారి యొక్క శాంతి భద్రతలకు ముప్పు కలిగించటం, వారి యొక్క ఉనికిని దెబ్బతీయటం. సో ఇలాంటి అనేకమైనటువంటి అక్రమ పద్ధతుల ద్వారా అగ్ర కులస్తుల వారు వారి యొక్క హోదాను పెంచుకోవటం అనేటువంటిది జరిగేది. సో ఇది కూడా సరైనదే. అదే విధంగా ఆప్షన్ సి, స్త్రీ అంతస్తులో పెరుగుదలకు అవరోధం కలగడం దుష్పాతాలకి కారణం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదేనండి. ఎందుకు అంటే ఒక స్త్రీ తన యొక్క స్థాయిని పెంచుకునేటువంటి ప్రాసెస్‌లో అటువంటి వారికి అవరోధాలు సృష్టించడం, అంటే అడ్డంకులు సృష్టించడం వల్ల వారి యొక్క దుష్ప్రభావాలకు కారణమవ్వటం అనేటువంటిది ఇందులో చెప్పడం అనేది జరిగిందండి. సో ఇచ్చినటువంటి వాటిలో 3 కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానం. తరువాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ, ఆజాద్ ఉద్యమం గణపతి బబుత్కర్ అనేటువంటి సంఘ సంస్కర్త ఆధ్వర్యంలో మహారాష్ట్రలో మంగ్రోల్ దస్తగిర్ అను గ్రామంలో చేపట్టబడింది అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదేనండి. ఎందుకు అంటే ఈ ఆజాద్ ఉద్యమం అనేటువంటిది గణపతి బబుత్కర్ అనేటువంటి సంఘ సంస్కర్త యొక్క ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని మంగ్రోల్ దస్తగిరు అనే గ్రామంలో ఇది చేపట్టడం అయితే జరిగింది. అదే విధంగా ఆప్షన్ బి, కులం, మతం పట్టింపు లేని వారందరినీ ఆజాద్ అనేటువంటి సామాజిక వర్గంగా మార్చి 18 కులాలను కలిపివేయటం జరిగింది అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదేనండి. సో అంటే ఎవరైతే కులం, మతం పట్టింపు లేని వారందరిని కూడా ఆజాద్ అనేటువంటి ఒక సామాజిక వర్గంగా మార్చి ఇందులో మొత్తం 18 కులాలను కలిపివేయటం అనేటువంటిది జరిగింది. సో మనకు ఏ, బి అనేటువంటివి ఒక ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలండి ఇవి. సో ఆ ఉద్యమం పేరేమిటి అంటే ఆజాద్ ఉద్యమం అనేటువంటిది. దానికి సంబంధించినటువంటి 2 ఆప్షన్స్ కూడా ఈ ఉద్యమానికి సంబంధించినవే. సో మనం ఒకసారి ఆప్షన్ సిని పరిశీలిస్తే హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్‌లో ఓబీసీ రిజర్వేషన్స్‌కై ఉద్యమం జరిగింది అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదండి. సో ఈ హార్దిక్ పటేల్ గారి యొక్క ఆధ్వర్యంలో గుజరాత్‌లో ఓబీసీల యొక్క రిజర్వేషన్స్‌కై ఈ ఉద్యమం అయితే జరిగిందండి. సో దీనినే పటేల్ ఉద్యమం అని కూడా పిలుస్తారు. సో ఇచ్చినటువంటి వాటిలో 3 కూడా సరైన సమాధానాలే. తరువాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ, ప్రస్తుత రాజకీయంలో ప్రధాన అంశం కులం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది సరైనదేనండి. ఎందుకు అంటే ప్రస్తుత రాజకీయాలలో కులం అనేటువంటి అంశం లేకుండా ఎటువంటి రాజకీయాలు కూడా నడవవు అనేటువంటిది ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఉదాహరణకి ఒక ఏ స్కీమ్‌ను చూసుకున్నా ఈ కులానికి ఈ స్కీమ్‌ను మనం అందిస్తాము. సో ఈ కులానికి మనం ఇది చేస్తాము అనేటువంటి ఒక విడదీసి మాట్లాడేటువంటి ధోరణి మనం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో చూడటం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలలో కులం అనేటువంటిది రాజకీయంలో ప్రధాన అంశంగా ఏర్పడటం అయితే జరిగింది. అలాగే ఆప్షన్ బి, 1909లో ప్రవేశపెట్టిన మింటో మార్లే మరియు 1919లో చేపట్టిన మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు కుల రాజకీయాలకు దారి తీశాయి అని ఇవ్వటం జరిగిందండి. సో ఇది కూడా సరైనదేనండి. సో ఎందుకు అనేటువంటిది మనం ఒకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. భారతదేశంలోని ఎన్నికల రాజకీయాలలో కులం అనేటువంటి అంశం 1909లో ప్రవేశపెట్టినటువంటి మింటో మార్లే సంస్కరణలతో ఇవి ప్రారంభించడం అయితే జరిగిందండి. ఆ తరువాత
1919లో వచ్చినటువంటి మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు కుల రాజకీయాలను మరింతగా విస్తృతపరచడం అయితే జరిగింది. సో, దీని ద్వారా ఏం జరిగింది అంటే ఈ సంస్కరణల ద్వారా ఏం జరిగింది అంటే మత అవార్డులు అనగా కమ్యూనల్ అవార్డు 1932 అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం ద్వారా కొన్ని అణగారిన వర్గాలను ఈ సంస్కరణలు అనేటువంటివి వేరు చేయటం అనేటువంటిది జరిగింది. సో, అలా ఈ సంస్కరణల ద్వారా భారతదేశంలో కుల రాజకీయాలకు బీజం పడటం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ సి, తమ కులస్తుల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పడినవి. అవి ఉదాహరణకు నాడార్ బ్యాంకు, వైశ్య బ్యాంకు, ఐఓ బ్యాంక్ అని ఇవ్వటం అయితే జరిగిందండి. సో, ఇది కూడా సరైనదే. ఎందుకు అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలలో కొన్ని అగ్ర కులస్తుల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పడటం అయితే జరిగిందండి. సో, ఇందులో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు అంటే ఐఓ బ్యాంకు, అలాగే వైశ్య బ్యాంకు, కెనరా బ్యాంకు, నాడార్ బ్యాంకు ఈ బ్యాంకులన్నీ కూడా ప్రత్యేకంగా కొన్ని కులస్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులండి ఇవి. సో, ఇచ్చినటువంటి వాటిలో 3 కూడా సరైనవే కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానమండి. తరువాతి ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్రింది వానిని జతపరచండి అని ఇవ్వటం జరిగిందండి. ఇందులో కొన్ని సంఘర్షణలు అంటే కొన్ని ఉదంతాలు, అవి జరిగినటువంటి ప్రదేశాలు, అవి ఏ సంవత్సరంలో జరిగాయి, అదే విధంగా ఆ సంఘర్షణల యొక్క అంశం ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఈ ప్రశ్నలో తెలుసుకోవటం అయితే జరుగుతుందండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ 1 పూలాన్ దేవి ఉదంతం అండి. ఇది 1981లో జరగటం అయితే జరిగింది. సో, ఇది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్‌లో ఇది జరగటం జరిగింది. సో, దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి అంటే పూలాన్ దేవి అనేటువంటి ఆమెను ఠాకూర్ అనేటువంటి ఆధిక్య కులానికి చెందిన వారు ఆమెను మానభంగం చేయటం అయితే జరిగిందండి. తర్వాత ఆప్షన్ 2 రాన్‌వీర్ సేన. దీనిని 1990లో బీహార్‌లో ఏర్పాటు చేయటం అయితే జరిగిందండి. సో, ఈ సేన వెనుకున్నటువంటి అంశం ఏమిటి అంటే ఈ సేనను ఏర్పాటు చేయటం వెనుకున్నటువంటి అంశం ఇది ముందుగా నక్సల్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేయటం అయితే జరిగింది. కానీ తరువాత దళితులకు వ్యతిరేకంగా ఇది పనిచేయటం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ 3 చుండూరు ఘటన. ఈ ఘటన 1991లో ఆంధ్రప్రదేశ్‌లోని చుండూరు ప్రాంతంలో జరిగిందండి. సో, దీని వెనుకున్నటువంటి అంశం ఏమిటి అంటే ఇది రెడ్డి తెలగ కులానికి మరియు దళితులకు మధ్య జరిగినటువంటి సంఘటన అండి ఇది. ఇందులో మొత్తం 8 మంది దళితులను చంపటం అయితే జరిగింది. అలాగే ఆప్షన్ 4 ఖైర్ లాంజీ హత్యాకాండ. ఇది 2006లో మహారాష్ట్రలో జరిగిందండి. సో, దీని వెనుక ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఖైర్లాంజీ అనేటువంటి గ్రామంలో మహార్ దళితులకు అలాగే మరాఠా కుంభి అనేటువంటి ఇతర వెనుకబడిన తరగతులకు జరిగినటువంటి ఘటనలో దళితులు మరణించడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఆప్షన్ 5 కిల్వెన్మణి నరమేధం. ఇది 1968లో తమిళనాడులోని కిల్వెన్మణి అనేటువంటి ప్రాంతంలో ఇది జరగటం అయితే జరిగిందండి. సో, దీని వెనుకున్నటువంటి అంశం ఏమిటి అంటే కొంతమంది భూస్వాములు దళిత కార్మికులను చంపారు అనేటువంటిది దీని యొక్క అంశం అండి. సో, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. తరువాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు కుల నిర్మూలనపై చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. ఇందులో సరి అయిన వాటిని గుర్తించండి అనేటువంటిది ప్రశ్న. సో, మనం ఒకసారి ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఆప్షన్ ఏ జిఎస్ గరియే అనే వ్యక్తి కులాంతర వివాహాలు, కో ఎడ్యుకేషన్ ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అని ఈయన పేర్కొన్నారు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో, ఇది సరైనదేనండి. ఎందుకు అంటే ఈ జిఎస్ గరియే అనేటువంటి వ్యక్తి కులతత్వాన్ని నిర్మూలించడానికి ఎక్కువగా కులాంతర వివాహాలు జరగాలి, అదే విధంగా కో ఎడ్యుకేషన్ విధానాన్ని ఎక్కువగా అమలు చేయాలి అనేటువంటి అంశాలను ఈయన చెప్పటం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ బి వికేఆర్వి రావు వ్యక్తుల కోరికలను వ్యక్తపరిచే స్వేచ్ఛను కల్పించడం వలన కుల సమూహాల ప్రాధాన్యతను తగ్గించవచ్చు అని చెప్పారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో, ఇది కూడా సరైనది. ఎందుకంటే ఈ వికేఆర్వి రావు అనేటువంటి వారు ఒక వ్యక్తి తన కోరికలను ఎప్పుడైతే వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛను మనం వారికి కల్పిస్తామో అప్పుడే కుల సమూహాల ప్రాధాన్యతను తగ్గించవచ్చు అనేటువంటిది ఈయన చెప్పటం అయితే జరిగిందండి. అలాగే ఆప్షన్ సి ఎంఎన్ శ్రీనివాస్ పంచవర్ష ప్రణాళికలు, వయోజన ఓటింగ్ హక్కు, ఉచిత విద్య ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో, ఇది కూడా సరైనదండి. ఈ ఎంఎన్ శ్రీనివాస్ గారు కులతత్వాన్ని నిర్మూలించడానికి ప్రధానంగా పంచవర్ష ప్రణాళికలను అమలు చేయటం, అదే విధంగా
వయోజన ఓటు హక్కును కల్పించడం, అదేవిధంగా ఉచిత విద్యను అందించడం అనేటువంటి విషయాలను ఈయన చెప్పడం అయితే జరిగిందండి. సో, ఇచ్చినటువంటి వాటిలో 3 కూడా సరైన అంశాలే కాబట్టి మనకు ఆప్షన్ 1 అనేటువంటిది సరైన సమాధానమండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియోని మళ్ళీ రేపు అప్‌లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానెల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.